ఈరోజున పాప విముక్తి అనేది దొరకకుండా మానవుడు ఉన్నటువంటి వాడుకున్నాడు. పాప విముక్తి కొరకు ఎన్నో ప్రయాసలు పడుతూ ఉన్నాడు. మరి ఎన్నెన్నో మార్గాలను మానవుడు వెతుకుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు. ఎందుకంటే పాప విముక్తి కలిగితేనే ముక్తికి వెళతాడు, లేక ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అనే ఒక వివేచన మానవుడు ఖచ్చితంగా కలిగినటువంటి వాడుకున్నాడు. అందుకనే పాపం నుంచి విడిపింపబడటానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. మరి పాపం అనేది మానవుడు బ్రతికున్నంత కాలము మానవుని మీద అలాగే నిలిచి ఉన్నటువంటిది ఉంది. దేనికైనా విముక్తి ఎప్పుడు అనంటే మనము సహజంగా అంటూ ఉంటాం,